సో అందరికీ హాయ్. ఇది వచ్చేసి నా ఫస్ట్ బ్లాగ్. అంటే ఇప్పుడు జిమ్కి అయితే వెళ్తున్నా. సో అదే బ్లాగ్ కింద తీసి పెడదాం అనుకుని స్టార్ట్ చేశా. ఆ ఛానల్ క్రియేట్ చేశారు, వదిలేద్దాం ఇందుకు బ్లాగ్స్ చేద్దామని డిసైడ్ అయ్యా. సో ఇక్కడ నుంచి బ్లాగ్స్ అయితే వస్తాయి, డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడైతే డ్రెస్ అయితే బాగాలేదు నాది. సో డ్రెస్ అయితే మార్చేసుకుని వచ్చి అప్పుడు జిమ్కి అయితే స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడు టైం వచ్చేసి 6:16 అయితే అయ్యింది. 7కి ఆ టైంకి జిమ్కి వెళ్ళిపోతాం. ఒక 1 అవర్ జిమ్ చేయాలి, తర్వాత వేరే చోటుకి వెళ్ళాలి. అది అక్కడికే కాదు, టెంపుల్కి వెళ్ళాలి. వీలైతే అది కవర్ చేస్తాను, లేదా జిమ్ ఒకటి చూపించేసి ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను. సో లైక్ కొట్టి అందరూ చూడండి, అప్పుడే మన వీడియో చూపిస్తుంది. సో లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఛానల్ అయితే. బ్లాగ్స్ అయితే డైలీ వస్తూనే ఉంటాయి, కాలేజ్ బ్లాగ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. సో ఈ కంటే డైలీ బ్లాగ్ చేస్తాను చూస్తాను. సో ఇప్పుడు మీకు డ్రెస్ చూపిస్తాను ఒకసారి. ఇది వచ్చేసి డ్రెస్ నాకు అంతగా నచ్చలేదు. సో అంటే జిమ్ చేసేటప్పుడు వీలుగా ఉంటుంది, అంతే, నచ్చకపోతాం ఏం కాదు. సో కొంచెం లూజ్గా ఉన్నది డ్రెస్ వేసుకుని వెళ్దాం, అప్పుడు మనకి కంఫర్ట్గా ఉంటుంది అన్నీ చేస్తానికి. సో ఇప్పుడైతే డ్రెస్ మార్చుకుని వస్తాం. సో అవుట్ఫిట్ అయితే చేంజ్ చేస్తా. ఇది అవుట్ఫిట్ చూపిస్తా. యా, దిస్ ఈస్ మై అవుట్ఫిట్. సో ఇదైతే నాకు కొంచెం కంఫర్ట్గా ఉంది. సో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అయితే వచ్చా. సో బాగానే ఉన్నట్టుంది. సో ఇప్పుడైతే జిమ్కి వెళ్ళిపోతామే. టైం వచ్చేసి టైం ఎంత అవుతుందో చూపిస్తా. 6:33 అయితే అయ్యింది. 7కి అనుకుంటున్నాం. 7 అవుతుందా, 7 కంటే లేట్ అవుతుందో చూడాలి. మళ్ళీ 8కి అయితే చెప్పాను కదా, టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో మ్యాక్సిమం 1 అవర్ అలా చేస్తాం జిమ్. 1 అవర్ కూడా అవ్వదు, ఒక 45 మినిట్స్ అంతే ఈరోజు. చూద్దాం. సో ఇప్పుడు కొంచెం ఏముంది, ఖాళీ వెయిట్ చేస్తున్నాం మా ఫ్రెండ్స్ వచ్చే వరకు. ఈ లోపల కొంచెం రెడీ అయితే అవుతుంది. సో ఇప్పుడే మా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాం జరిగింది. ఇంకా టైం అయితే పడుతుందంట, ఒక 15 మినిట్స్ పైనే పడుతుందంట. సో ఇప్పుడు వచ్చేసి ఏం లేదు, ఖాళీ కాబట్టి ఓకే, ఏం లేదు, జస్ట్ వాచ్ అయితే పెట్టుకుంటున్నాను. వాచ్ పెట్టుకుని ఇంకేమైనా చేయాలో చేసేసుకుని మన జిమ్కి అయితే స్టార్ట్ ఇంకో 15 మినిట్స్లో స్టార్ట్ అయితే అయిపోదాం. సో మీరైతే చెప్పండి, మనకి ఎటువంటి టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అంటే ఈ డైలీ బ్లాగింగ్ అనేది ప్రతిరోజు చేస్తాను కావాలి కాబట్టి ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ఇష్టం అది కామెంట్ చేస్తే అదైతే చేస్తాను, ట్రై చేస్తా, మ్యాక్సిమం చేసేస్తా ఆ కంటెంటే. అంటే డైలీ నేను కాలేజ్కి వెళ్ళి వచ్చింది డైలీ చూపిస్తే మీరు అంత ఇంట్రెస్టింగ్గా అయితే చూడరు కాబట్టి ఏదో కంటెంట్ అయితే సజెస్ట్ చేయండి, అది చేస్తా. సో వెయిట్ చేద్దాం. కిందకి వెళ్తే మా ఫ్రెండ్ని చూపిస్తాడు, బ్లాగ్లో కానంటున్నాడు. ట్రై చేద్దాం, ఆడు వచ్చేటప్పుడు రికార్డ్ చేద్దాం, చూద్దాం. తర్వాత అలాగే వీడియో తీయరాదు కాబట్టి ఇప్పుడు వచ్చేటప్పుడు రికార్డ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇది మన రూమ్ డోర్, ఇలా వెళ్తే హాల్, ఇటు వచ్చి మెట్లు. సో అంతే, టాటా బాబాయ్. ఇంకో ఇంటి నుంచి బయట వస్తుంది జరిగింది, కిందకైతే దిగుతున్నా. లైటింగ్ ఎలా వస్తుందో తెలీదు. సో అడ్జస్ట్ అయితే అవ్వండి. సో ఇప్పుడు షూస్ వేసుకొని బండి మీద వెళ్ళిపోతామే. జిమ్లో అయితే కొట్టుకున్నాం. కిందకు వచ్చి కూర్చుని పావుగంట అయితే అవుతుంది. 6:55 అయితే అయ్యింది, ఇంకా రాలేదు. వస్తే నా బండి మీద ఆ బండి మీద వెళ్దామని వెయిటింగ్, ఇంకా రాలేదు. ఆడి ఫేస్ అయితే ఖచ్చితంగా చూపిస్తా ఈసారి. చూపించొద్దులే, జిమ్కి వెళ్ళిపోదాం అనుకున్నా, ఎంత లేట్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా చూపిస్తా ఆడి ఫేస్. ఆడు రాను నేను వీడియో తీస్తున్నానే అంటున్నాడు. సో చూపిస్తా ఆడి ఫేస్ అయితే, చూడండి. వచ్చాక అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తాం వెళ్ళి. సో ఇంకా చెప్పాను కదా, హీడే ఎంతసేపు అయింది, ఎప్పుడు వస్తానని చెప్పు. చూడు, పర్లేదు, నువ్వే వీడియో తీయాలి కదా. ఫేస్ చూపిస్తానని చెప్పాను రా, ఒకసారి ఫేస్ చూపించు. సరే ఇంకా వీడియో తీ అయితే వెళ్ళాలి అనుకోండి. సో ఇప్పుడైతే జిమ్కి అయితే వెళ్ళిపోదాం. సో పక్కనే జిమ్, ఒక 5 మినిట్స్ ఉంటుంది. కరెక్ట్గా 6:59 అయ్యింది. ఆడి వల్లే లేటు, ఎప్పుడో వస్తానని చెప్పి ఎప్పుడో వచ్చాడు. సరే అయితే బయటడా, సరే అయితే జిమ్లో కలుసుకుందాం చెప్తున్నారు కదా. ఓకే, జిమ్లో అయితే కలుసుకుందాం. జిమ్కి అయితే వచ్చేస్తాం. ఇదే మన జిమ్, ఇలా లోపలికి అయితే వెళ్ళాలి. ఖాళీగానే ఉంటుంది, అంత ఎవరైతే మనం ప్రశాంతంగా అయితే చేసుకుంటాం. అంటే ఈ జిమ్కి వస్తున్నాం, ఊళ్ళో చాలా జిమ్ ఉన్నాయి కానీ ఈ బండ్లు చూసి ఎక్కువ మంది ఉన్నారనుకుంటున్నాం. అందరూ చెట్లు ఆడి ఎక్కువ ఉంటారు. సో ఇది జిమ్కి అయితే వచ్చేసాం. ఇది ఎక్కడ తగిలిచ్చేస్తున్నాం, బాగానే వస్తున్నానా? అయితే సో ఇది వచ్చేసి జిమ్, ఇది పార్కింగ్ ఏరియా. ఎలా నడుచుకుని వెళ్ళాలి. ఇక్కడ యోగా చేస్తున్నారు ఏంటి, ఫోటోషూటా, ఎందుకులే, బర్త్డేరా. ఎక్ సైడ్ బర్త్డే జరుగుతుంది, ఫోటో తీయొద్దు ఎక్కడ. ఇటు సైడ్ అయితే తెప్పను. ఈ జిమ్ మీకు కనబడుతుంది, అదే జిమ్. ఇది వచ్చేసి షటిల్ కోర్ట్, ఇది షటిల్ కోర్ట్. ఇది ఒక చెస్ జిమ్ చెప్పాను, ఎవరు ఉంటారని, ఒకళ్ళే ఇద్దరు ఉంటారు మ్యాక్సిమం అంతే. ఇదే లాలో ఇలాగ చూపిస్తా.
వర్కౌట్ అయితే అయ్యింది. చవటలు చూడొచ్చు ఎలా పట్టేసినాయో. సో చిన్న చిన్నగా ఉన్నాయి, అవి చేసి ఇంటికి అయితే వెళ్ళిపోతాం. సో ఇప్పుడే వర్కౌట్ అయితే అయ్యింది, చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు బండి దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడు ఇదిగోండి బండి. ఇప్పుడే మనం సెంటర్లోకి అయితే వచ్చాం, రాల్కొండ సెంటర్లోకి అయితే వస్తాం జరిగింది. కింద తరంగి ఇలా వచ్చాం, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం. సో ఇది వాళ్ళ బ్లాగ్ ఇంకా చేస్తాను, ఇంటికి వెళ్ళి వరకు కూడా బ్లాగ్ చేస్తే చూడండి. మధ్యలో చెప్పాలి, అది కూడా చెప్పేద్దాం, ఇంటికి వెళ్ళక చెప్తా. సో బ్లాగ్ అయితే చూడండి. సో మీకు ఈ మార్కెట్ చూపిస్తా. సో ఇది వచ్చేసి రావులపాలెం మార్కెట్. ఇక్కడికైతే వచ్చేసాను. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలన్నాను కదా, టెంపుల్ అయితే క్యాన్సిల్ అయిపోయింది, ఎందుకంటే ఈ జిమ్ నుంచి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. సో ఇంకా రేపు వెళ్తాం, రేపు సండే కాబట్టి రేపు ఈవినింగ్ అయితే వెళ్తాం. అది ఖచ్చితంగా వ్లాగ్ చేస్తానికి ట్రై చేస్తా. సో ఇది రూమ్లో మీకు మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను కాబట్టి తక్కువ చేసానని కనపడుతుంది. అది యాక్చువల్గా గంట పావు అయితే చేసిన, అది మొత్తం అంటే వాళ్ళంతా మొత్తం చెవట్లు అయితే పెట్టేసినాయి. మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసరికి ఏదో ఏంటి ఎంత చేసాడు అనిపిస్తుంది, కానీ చాలాసేపు అయితే చేసాను. అది వెయిట్ లిఫ్టింగ్ అయ్యి కొంచెం కష్టమే, అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. సో ఇది వాళ్ళ వ్లాగ్. హోప్ యూ గైస్ ఎంజాయ్ ద వ్లాగ్. అండ్ కామెంట్ అయితే చేయండి, మీకు ఏ కంటెంట్ ఇస్తున్నా, వ్లాగ్సే కావాలా, ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. నాకు తెలుస్తుంది ఏ కంటెంట్ కావాలో, వ్లాగ్స్ కంటిన్యూ చేయమంటారు, ఏది కంటిన్యూ చేయమంటారు అయితే కింద అయితే కామెంట్ చేసింది, అదైతే మెచ్చిపోకండి. టట్టా బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.